క్లియర్ వస్తుంది కదా. గురువారము కోటేకల్ క్రాస్ అంటే కోటేకల్ నుంచి ఆరేకల్ మధ్యలో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ దగ్గరలో కారు ట్రాక్టర్ ఫ్రంట్ వైపు వస్తున్న దానికి వెనక సైడ్ నుంచి వచ్చి కారు గుద్దడం జరిగింది. ఆ కారు గుద్దడంలో బ్యాక్ సైడ్లో నుంచి గుద్దిన తర్వాత ట్రాక్టర్లో ఉన్న డ్రైవర్ కిందకి పడి ఆయన కోమాలోకి పోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ మద హాస్పిటల్కి వెళ్ళాము. మద హాస్పిటల్ నుంచి మళ్ళీ మిడ్కేర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి ఆయన డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మాకు ఇక్కడ ఇంక్రూమెంట్స్ లేవు, ఇక్కడ మీరు కర్నూలుకి వెళ్ళండి అన్నారు. కర్నూలుకి వెళ్ళాము. కర్నూలులో కూడా డాక్టర్లు చూశారు. 4 days ఆయన కోమాలో ఉంటూ ఈరోజు పొద్దున 4:35 మరణించడం జరిగింది. ఆ విమల రెస్టారెంట్ వాళ్ళ కార్ అని చెప్పి పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో తీరగానే వాళ్ళు వీళ్ళని విమల రెస్టారెంట్ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు మానవత దృక్పథంతో కూడా పిల్లల కోసం వాళ్ళు మేము మా సహాయకారాలు చేస్తామని చెప్పారు. మేము ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ తరఫున కూడా ఈ పిల్లలకి సాయం చేయాలని చెప్పి నా రిక్వెస్ట్. మృతదేహంతో చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే పొద్దున ఆమె చెప్పాము. ఆమె ఏమైందంటే నాకు మాది కాదు, మేము ఏమి ఇవ్వలేమని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత వచ్చి మాట్లాడిన తర్వాత ఆమె ఒప్పుకుంది. ఆమె కూడా పిల్లలను చూసిన తర్వాత నేను నా మానవత్వంతో నేను చేస్తాను అని చెప్పడం జరిగింది. నా పేరు బస్వరాజు అండి, నాగలాపురం. మా బ్రదర్ అబ్బాయి వీరేష్. అవునండి. ఇట్లా క్లియర్ వస్తుంది కదా. గురువారము కోటేకల్ క్రాస్ అంటే కోటేకల్ నుంచి ఆరేకల్ మధ్యలో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ దగ్గరలో కారు ట్రాక్టర్ ఫ్రంట్ వైపు వస్తున్న దానికి వెనక సైడ్ నుంచి వచ్చి కారు గుద్దడం జరిగింది. ఆ కారు గుద్దడంలో బ్యాక్ సైడ్లో నుంచి గుద్దిన తర్వాత ట్రాక్టర్లో ఉన్న డ్రైవర్ కిందకి పడి ఆయన కోమాలోకి పోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ మద హాస్పిటల్కి వెళ్ళాము. మద హాస్పిటల్ నుంచి మళ్ళీ మిడ్కేర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి ఆయన డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మాకు ఇక్కడ ఇంక్రూమెంట్స్ లేవు, ఇక్కడ మీరు కర్నూలుకి వెళ్ళండి అన్నారు. కర్నూలుకి వెళ్ళాము. కర్నూలులో కూడా డాక్టర్లు చూశారు. 4 days ఆయన కోమాలో ఉంటూ ఈరోజు పొద్దున 4:35 మరణించడం జరిగింది. ఆ విమల రెస్టారెంట్ వాళ్ళ కార్ అని చెప్పి పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో తీరగానే వాళ్ళు వీళ్ళని విమల రెస్టారెంట్ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు మానవత దృక్పథంతో కూడా పిల్లల కోసం వాళ్ళు మేము మా సహాయకారాలు చేస్తామని చెప్పారు. మేము ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ తరఫున కూడా ఈ పిల్లలకి సాయం చేయాలని చెప్పి నా రిక్వెస్ట్. మృతదేహంతో చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే పొద్దున ఆమె చెప్పాము. ఆమె ఏమైందంటే నాకు మాది కాదు, మేము ఏమి ఇవ్వలేమని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత వచ్చి మాట్లాడిన తర్వాత ఆమె ఒప్పుకుంది. ఆమె కూడా పిల్లలను చూసిన తర్వాత నేను నా మానవత్వంతో నేను చేస్తాను అని చెప్పడం జరిగింది. నా పేరు బస్వరాజు అండి, నాగలాపురం. మా బ్రదర్ అబ్బాయి వీరేష్.